గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? లేచారు అందరూ? నేను లేచాను, చిన్న తోటలోకి వచ్చాను పువ్వులు తీసుకెళ్దామని. ముందుగా మీ అందరికీ శుభ శుక్రవారం. ఇవాళ శుక్రవారం కదా, మన ఇంట్లో పూజ చేసుకోవాలి, పూజలు తీసుకెళ్దామని వచ్చామన్నమాట. ఎందుకంటే మా పాప కూడా వచ్చేసింది. హాయ్ తల్లి, గుడ్ మార్నింగ్ నాన్న. మా బంగారు తల్లి వచ్చేసింది, టీ తీసుకొని వచ్చింది అనమాట. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అందరికి. అందరికి గుడ్ మార్నింగ్, అందరికి శుభోదయం. ఏం చేస్తున్నావు అమ్మా? మందారాలు వచ్చినాయా? 4 వచ్చినాయి. 5 వచ్చినాయి. ఈ రోజు 5 మందారాలు వచ్చినాయి. బాగున్నాయా? మనం ఈ రోజు పప్పులో గోంగూర కోసుకున్నామా మన తోటకి. ఓకే, అదిగోండి 2 వాటర్ లిల్లీస్ వచ్చినాయని మా మమ్మీ చూపిస్తున్నారు అనమాట. వైట్ ఇక్కడ చూసారా, బాగుంటాయి ఇవి. ఎప్పుడో తెచ్చేసాం పోయిన సంవత్సరం, ఇప్పుడు వస్తున్నాయి. వర్షాలు పడితే వస్తాయి. ఫుల్ ఉంటది, బాగుంటది అసలు. దాన్ని అవును, అదనమాట సంగతి. వేరే జాజులు కొన్ని వచ్చాయి, మల్లెపూలు అయితే కొన్ని వచ్చాయి, అంతే. ఇంకా అన్ని కొన్ని. ఇప్పుడు గోంగూర కోసేసుకుందాం, వచ్చేయండి. ఓకే, మన తోటలో ఇలా చిన్న చెట్లకైనా సరే గోంగూర కోసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ చిగురు వస్తుంది, బాగా వస్తుంది అనమాట. అందుకని ఇదంతా కోసేద్దాం ఇప్పుడు. ఇంకా అక్కడ కూడా ఉంది, కోసేద్దాము. సరేనా? మళ్ళీ ఉంటుందండి ఈరోజు మన ఇంట్లో గోంగూర పప్పు. తోటలోదనమాట. టేస్టీగా, ఆర్గానిక్గా, హెల్దీగా, ఆనందంగా. మెయిన్ ఇంపార్టెంట్ అది, ఆరోగ్యం వస్తుందండి. ఇలా చేసుకోగలిగితే మనకి బాగుంటుంది. అందుకని ఇలా చేస్తూ ఉంటుంది మీ జయలక్ష్మి. అమ్మా ఈరోజు గోంగూర సరిపోతుందా పప్పులోకి? కరెక్ట్గా వస్తుంది, మనకి చక్కగా వచ్చింది. చూడు మంచిగా, నువ్వే చూడు, పుల్లగా ఉంటుంది కదా. కొంచెం 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అవన్నీ వేసి చేస్తే టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. అసలు గోంగూర పప్పు మజాక. మా మమ్మీకి మా డాడీకి చాలా ఇష్టం. ఇదొకటి, గోంగూర పులుసు కూర ఒకటి. అవును, మన వీడియోలో ఉంటుంది, చూసుకోండి కావాలంటే. రెగ్యులర్ గా చేస్తాము. అవును, మన ఇంట్లో పూజ కూడా ఉంటుంది ఇప్పుడు. అవును, అదిగోండి మా అమ్మ గోంగూరను ఇంకా మందారాలు కోసింది అనమాట. పూజ చూద్దామా ఇంట్లోకి వెళ్ళి? మనం పదండి వెళ్దాం ఇంట్లోకి, మన పూజ దగ్గరికి. క్లైమేట్ చూసారు ఎంత బాగుందో. మా మమ్మీ ఆస్వాదిస్తుంది అనమాట. క్లైమేట్ చిన్నగా జల్లు కూడా వస్తుంది, వర్షం పడేటట్టు ఉంది ఈరోజు. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే భలే ఉంటుంది, ట్రై చేసి చూడండి ఒకసారి. ఇదిగోండి అమ్మవారికి మన మందార పూలతో పూజ, చక్కగా ప్రశాంతంగా. గం గణపతాయ నమః, శ్రీ మాత్రే నమః, జై శ్రీమన్నారాయణ, ఓం నమ శివాయ, ఓం సూర్యదేవాయ నమః. ఈరోజు రాలేదండి సూర్యుడు. మన ఇంటి ముందు ముగ్గు, మన ఇంట్లో ముగ్గు. సూర్యుడు రాలేదు అంటే వర్షం పడుతుందండి, కనిపించట్లేదు అని.